శ్రీమాతృ నమ. శ్రీ గురుభ్యో నమ. విశ్వావాస సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు మంగళవారం నాడు మార్చి 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే రోజు మనకి హోలీ పండుగ కూడా. ఈ గ్రహణం పేరు కేతు గ్రహస్థ చంద్రగ్రహణం. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంలో కూడా ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి. ఈ గ్రహణం సర్చకాలం అంటే గ్రహణం మొదలయ్యే సమయం 3 గంటల 2 నిమిషములకి, మధ్యస్థ కాలం 5 గంటల 3 నిమిషములకి, మోక్షకాలం అంటే గ్రహణం విడి సమయం 6 గంటల 47 నిమిషములకి. ఈ గ్రహణం కనిపించే దేశాలు భారతదేశం, మయన్మార్, రష్యా ఇలా మొదలైన 20 దేశాలు ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం ఏ రాశుల వారు, ఏ నక్షత్రం వారు చూడకూడదు అన్నది ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క గ్రహణం ఈ రాశుల వారు వీక్షించకూడదు. సింహరాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, కన్యా రాశి వారు, కర్కాటక రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించవద్దు. అలాగే మగ పుబ్బా నక్షత్రం వారు కూడా ఈ గ్రహణం వీక్షించరాదు. ఈ గ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటల తర్వాత మీరు శుభ్రంగా తలస్నానం చేసి మీ యొక్క పరిసరాలను శుద్ధి చేసుకుని ఆహారం భుజించవలెను. అంతేకాకుండా ఈ యొక్క గ్రహణం మొదలయ్యే సమయం నుంచి ఎవరైనా వీలు ఉన్నవారు మీ యొక్క దగ్గరలో నదులు ఉంటే నది స్నానం చేసి అక్కడ మంత్రపాఠం చేసినచో ఎంతో అద్భుతాలు కలుగుతాయి. ఈ గ్రహణము ముఖ్యంగా ఈ గ్రహణ గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా ఈ గ్రహణం చూడకూడదు. ఆహార నియమాలు పిల్లలకి, వృద్ధులకి ఈ యొక్క ఆహార నియమాలు వర్తించవు. అలాగని చెప్పి చెప్పి ఒక పదార్థము భుజించరాదు. అది ఏమిటంటే పాలు. ఈ యొక్క పాలు అన్నది క్షీరము చంద్రుడికి చాలా ఇష్టమైనది. మనం చంద్రుడికి నైవేద్యం పెట్టే పదార్థం ఇది. అందువల్ల ఎవరు కూడా ఆ సమయంలో ఈ యొక్క పాలను స్వీకరించవద్దు. ఈ గ్రహణం తనంతరం తర్వాత రోజున శుభ్రంగా తలస్నానం అది చేసి మీరు శివాలయ దర్శనం కానీ, విష్ణు ఆలయం కానీ దర్శనం చేసుకోవాలి. అలాగే ఏదైతే ఈ యొక్క నక్షత్రాలు రాశుల వారు చెప్పానో వారు కేజీంపావు ఉలవలో కేజీంపావు బియ్యము, అలాగే వెండి నాగ ప్రతిమలను పురోహితునికి, బ్రాహ్మణ ఉత్తమునికి దానం చేసి తదనంతరం దేవాలయం దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసినచో మీ యొక్క నక్షత్రాలు రాశుల వారికి ఈ గ్రహదోషాలు నుండి విముక్తి కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.